అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ ఒడ్డు చూడు, వడ్లీ అది అమరుల జాతకమే వేరు కానీ చూడు తప్పంతా అమరులదే. నువ్వు వీడియో రికార్డ్ చేయి, నేను చెప్తావు. నేను ఎవ్వరికి భయపడు. నాకు చూడు మొత్తం పెడతావు, ఇక పెడతావు. ఏం పెడతా ఈ మొలక తీయ జరా, ఈ మొలక పట్టుకో అట్లా చూడు, అటు చూపెట్టిగా. ఎవ్వరు కోయరా ముందు ఏటవుతలా ఫస్ట్ కోసింది వెంకన్న ఒడ్డు. ఈ ఏరియాలో ఎవరు కోయలే. తర్వాత ఈడికి వచ్చినాక ఈ ఒడ్డు మ్యాచర్ చూపించడానికి ఈయన వచ్చినప్పుడు ఏవో మేడం గారు లేరు. ఈయన వచ్చినప్పుడు మేడం లేదు. మేడం వచ్చినప్పుడు ఈయన తెలియదు. ఈయన తెలియక రాసి వెనకబడ్డది. కాకపోతే వాళ్ళకి తెలిసినప్పుడు ఈ తీపిచ్చినప్పుడు ఒక పాయింట్ తక్కువ మేము పెట్టిస్తానని చెప్పి ఈయనని ఆబ్జెక్షన్ పెట్టిరు. అందువల్ల ఈయన ఎప్పుడు వచ్చినా నీ ఒడ్డు మ్యాచర్ రాలే, నీకు ఏది లేదు, నీకు లేదు, నీ సీరియల్ అనుకుందని చెప్పి ఇక్కడ ఈ ఐకేపీ సెంటర్ లో ఒక 10 కుప్ప అయినది. 10 కుప్పకు ఈయన ఇప్పటిదాకా కూడా ఇప్పటికో ఎన్నో లారీలు పోయినాయి. కానీ ఈయన ఒడ్డు ఇంకా కాట పెడతాడు. ఆ రైతు ఆదేశం అలాంటిది. ఒకవేళ వెనకకు వస్తాడు రైతు, ఆయనకు తెలియదు, చదువు రాదు, మ్యాచర్ ఏందో తెలియదు, ఏమో వేయడం ఏందో తెలియకపోతే ఇచ్చేనా మోసం. ఇలా ఈ కథలిక గమనిక ఏంటంటే ఫస్ట్ అమానిలా మోసం. డబ్బులు అడిగిరా? డబ్బులు 100 రూపాయలు మాకు మమ్మల్ని అడిగిన లేడు కానీ వాళ్ళకి నచ్చినయే కాడ పెడతారు. వాళ్ళు మమ్మల్ని 100 అడిగిన మేము 100 ఇచ్చిన కావు. కానీ వాళ్ళ నచ్చిన పెట్టుకుంటారు. వాళ్ళ ఏరియా వచ్చిన వాళ్ళ పక్కల చుట్టాల పక్కల అందరూ పెట్టుకురు. మా ఒడ్డు కాడ పెట్టలే. ఎవరియో కాదు, నా ఒడ్లే కాడ పెట్టాలంటారుగా. నువ్వు ఇట్లా మాట్లాడతా నీ ఒడ్లే అప్పటి కాడ పెట్టా నన్నే అనరు. అంటే నేను ఎదురు మాట్లాడా, ఈయన మాట్లాడలే, ఈయన ఒడ్డు కాడ పెట్టలే. మరి నేనే నా ఒడ్డే కాడ కాలగా ఈయన కావాలగా. ఇది ఎవరికైనా చెప్పుకో. వీళ్ళ ఆబ్జెక్షన్ ఇలాంటిది వీళ్ళకి ఎదురు మాట్లాడితే మహేష్ వీళ్ళ మాట ఎవరు చెల్లలేరు. ఎవరంటారు? మహేష్ అంటా ఏమన్నాడు? బాటకు నే పెడతాన్నా ఏమారో చెప్పుకోపో అన్నాడు. ఇంతమంది ఉన్నాం కూడా ఎవరి సైడ్ కూడా అన్నాడు అట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.